వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను వెంకటేష్. ఈ రోజుల్లో డిజిటల్ వేదికల్లో పెట్టుబడుల కోసం కొత్త మార్గాలు వచ్చాయి. అయితే వాటితో పాటు కొంతమంది మోసగాళ్లు పాంజీ స్కీములు, నకిలీ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్లు ఏర్పాటు చేసి తక్కువ డబ్బు పెట్టి ఎక్కువ లాభం వస్తుందని నమ్మించి ప్రజలను మోసం చేస్తున్నారు. ఇలా పెద్ద ఎత్తున ప్రజల నుండి డబ్బులు వసూలు చేసిన ఘటన హైదరాబాద్లో వెలుగు చూసింది. మధ్యతరగతి కుటుంబాలు, విశ్రాంత ఉద్యోగులే లక్ష్యంగా స్టాక్ మార్కెట్లో అధిక లాభాలంటూ మోసాలకు పాల్పడిన నిందితులను సైబరాబాద్ ఆర్థిక నేర విభాగం పోలీసులు అరెస్టు చేశారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయంటూ 3,000 మందికి కుచ్చుటోపీ పెట్టిన 3 అంతర్రాష్ట్ర మాయగాళ్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఏఐ సాయంతో అమాయకుల నుంచి 850 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు గుర్తించారు. హైదరాబాద్కు మణికొండకు చెందిన గడ్డం వేణుగోపాల్, గడ్డం వెంకట్రావు, కొండాపూర్కు చెందిన శ్రేయస్ పాల్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా మల్లవరపాడుకు చెందిన వేణుగోపాల్ మణికొండలో నివాసం ఉంటూ మాదాపూర్లో ఏబీ సొల్యూషన్స్, శ్రీనివాస్ ఎనలిటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లతో కంపెనీలు ప్రారంభించాడు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో 20 మందికి పైగా కన్సల్టెంట్స్ ఏజెంట్లను నియమించాడు. టెక్నికల్ డెవలపర్స్, వెబ్సైట్ అడ్మినిస్ట్రేటర్స్ను ఏర్పాటు చేసుకున్నాడు. పలు కంపెనీల పేర్లతో నకిలీ సైట్లను తయారు చేశాడు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో రోజు ఏ స్టాక్స్ పెరుగుతాయనేది పసిగట్టొచ్చని, బ్యాంకులను మించిన రాబడి సొంతం చేసుకోవచ్చంటూ అమాయకులను నమ్మించాడు. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలను ఆకర్షించడానికి పలు సమావేశాలు నిర్వహించాడు. ఎక్కడికెళ్లినా హంగు ఆర్భాటాలతో హల్చల్ చేస్తూ సామాన్యులను నమ్మించాడు. మధ్యతరగతి కుటుంబాలు, విశ్రాంత ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని నిందితులు అధిక రాబడి ఆశ చూపారు. తమ సంస్థలో పెట్టుబడి పెట్టేందుకు తప్పనిసరిగా మరొకరి సిఫార్సు ఉండాలనే నిబంధన విధించారు. స్టాక్ మార్కెట్లో ఏ షేర్లు ఎప్పుడు పెరుగుతాయనేది కృత్రిమ మేధ ద్వారా తెలుసుకుంటామని భరోసా ఇచ్చారు. ప్రతి నెల 7%, ఏటా 84% రిటర్నులు ఖాయమంటూ నమ్మబలికారు. నకిలీ డాష్ బోర్డులు రూపొందించి వాటిపై బాధితుల పెట్టుబడికి భారీ లాభాలు వస్తున్నట్లు తెరపై కనిపించేలా ఏర్పాట్లు చేశారు. ట్రేడింగ్లో పెట్టుబడి పెట్టిన వారికి 40 నుంచి 50% లాభాలు వస్తున్నట్లు పోంజీ తరహా మోసానికి పాల్పడ్డారు. బాధితుల నుంచి సేకరించిన డబ్బును 21 మ్యూల్ బ్యాంక్ ఖాతాల్లోకి మళ్లించారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఆ సొమ్మంతా స్టాక్ మార్కెట్లోనే ఉన్నట్లు చూపించారు. సేకరించిన డిపాజిట్లను స్థిరాస్తి వ్యాపారం, బంగారం, ఖరీదైన వాహనాలు కొనుగోలు చేశారు. దుబాయ్ కేంద్రంగా చేసుకుని మనీ లాండరింగ్కు పాల్పడ్డారు. డబ్బు తిరిగి ఇవ్వమని డిమాండ్ చేసిన బాధితులను బెదిరించారు. ఓ ప్రైవేటు ఉద్యోగి వారి మాటలు నమ్మి 23 లక్షలు స్టాక్స్లో పెట్టి నెలలు గడుస్తున్నా పెట్టిన పెట్టుబడి అసలు లాభం తిరిగి ఇవ్వకపోవడంతో సైబరాబాద్ ఆర్థిక నేర విభాగంలో ఫిర్యాదు చేశాడు. ఇక కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 2022-25 మధ్య నకిలీ కంపెనీలు ఏఐ సాయంతో దేశవ్యాప్తంగా 3,164 మందిని మోసగించినట్లు గుర్తించారు. వీరి నుంచి 850 కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లు నిర్ధారించారు. ఏవీ సొల్యూషన్స్ పేరుతో గడ్డం వేణుగోపాల్ 2,388 మంది నుంచి 441 కోట్ల రూపాయలు
ఐఐటి క్యాపిటల్ టెక్నాలజీస్ పేరుతో గడ్డం వెంకట్రావు 776 మంది నుంచి 409 కోట్ల రూపాయలు కాజేసినట్లు విచారణలో వెల్లడైంది. దీంతో పోలీసులు వేణుగోపాల్, శ్రేయస్ పాల్ను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 2 ఖరీదైన కార్లు, 11 ల్యాప్టాప్లు, 3 మొబైల్ ఫోన్లు సహా 3164 మంది బాధితుల డేటా, 14 చెక్ పుస్తకాలు, 30 ప్రామిసరీ నోట్లు, ప్రాపర్టీ పేపర్స్, కంపెనీ సీల్స్, బినామీ పేర్లతో మణికొండ హ్యాపీ హోమ్స్ ఫ్లాట్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజుల్లో డిజిటల్ వేదికల్లో పెట్టుబడుల కోసం కొత్త మార్గాలు వచ్చాయి. అయితే వాటితో పాటు కొంతమంది మోసగాళ్లు పాంజీ స్కీమ్లు, నకిలీ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్లు ఏర్పాటు చేసి తక్కువ డబ్బు పెట్టినా ఎక్కువ లాభం వస్తుందని నమ్మించి ప్రజలను మోసం చేస్తున్నారు. ఇలా పెద్ద ఎత్తున ప్రజల నుండి డబ్బులు వసూలు చేసిన ఘటన హైదరాబాద్లో వెలుగు చూసింది. మధ్యతరగతి కుటుంబాలు, విశ్రాంత ఉద్యోగులే లక్ష్యంగా స్టాక్ మార్కెట్లో అధిక లాభాలంటూ మోసాలకు పాల్పడిన నిందితులను సైబరాబాద్ ఆర్థిక నేర విభాగం పోలీసులు అరెస్టు చేశారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయంటూ 3000 మందికి కుచ్చుటోపీ పెట్టిన 3 అంతర్రాష్ట్ర మాయగాళ్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఏఐ సాయంతో అమాయకుల నుంచి 850 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు గుర్తించారు. దీనిపై మనతో మాట్లాడడానికి విశ్లేషకులు బండారి రామ్మోహన్ రావు గారు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే సార్. సార్ సార్ మీ వాయిస్ మ్యూట్లో ఉంది, వినిపించట్లేదు. సార్ వాయిస్ మ్యూట్లో ఉంది, చూసుకోండి సార్, వినిపించట్లేదు. ఓకే ఓకే సార్, ఏదైతే విన్నారు కదా, హైదరాబాద్లో మరో సైబర్ మోసం. స్టాక్ మార్కెట్లో డబ్బులు పెడితే మీకు అధిక లాభాలు అని అంటూ నమ్మిస్తే ప్రజలు, మధ్యతరగతి ప్రజలతో సహా రిటైర్డ్ ఉద్యోగులు కూడా నమ్మి లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి మోసపోయిన ఘటన మణికొండలో చోటు చేసుకుంది. సార్ ఎలా చూడాలి దీన్ని? శతకోటి దరిద్రాలకు వెంకట్ మనకు 2 కోట్ల రూపాయలని ఒక సామెత ఉంది. సరిగ్గా దీనికి సరిపోతాం. అంటే పెట్టుబడుల మీద ఆశ, ఎక్కువ ఇంట్రెస్ట్, లేకపోతే ఎక్కువ లాభాలు వస్తాయని అత్యాశతోని వాళ్ళేదే అమాయక ప్రజలు కదా సమస్య. అగ్రిగోల్డ్ బాధితులు చూశారు కదా. అట్లానే ఈ మధ్యన ఆన్లైన్ గేమ్ల వల్ల కూడా చాలా పెద్ద ఎత్తున సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. అట్లా నష్టపోతూ చూస్తాను. నిన్ననే మన పార్లమెంట్ సాక్షిగా ఆన్లైన్ గేమింగ్ లో చాలా పకడ్బందీ ఏర్పాట్లతో నిందితులు పట్టుకోవడానికి అవసరమైతే అడ్వర్టైజ్మెంట్ చేసిన సినీ మన నటుల్ని కానీ, సెలబ్రిటీస్ని కానీ బాధ్యుల్ని చేస్తూ ఒక చట్టం ప్రవేశపెట్టబడ్డది. చట్టం బిల్లుగా మారిపోయింది కూడా, బిల్లు చట్టంగా మారిపోయింది కూడా. కనుక అట్లా చూస్తే ఇవాళ ప్రజల అత్యాశ జిల్లా కనపడుతుంది నాకైతే. ఇప్పుడు మోసం చేసేవాళ్ళు ఎప్పుడు ఉంటారు, మోసం చేసేవాళ్ళు రకరకాల పద్ధతులు అవలంబిస్తుంటారు. కానీ దాచుకున్న 23 లక్షల డబ్బు ఒకరే చూశారు కదా, ఒకరి 23 లక్షల డబ్బును పెట్టి మోసపోయారని తెలుసుకోవడానికి ఈ సంవత్సరం పట్టింది. తనకి చూశాం కదా. 3 ఏళ్లలో 2022 నుంచి 25 వరకు రకరకాల మోసాల ద్వారా 850 కోట్లు సుమారు నిధులు వసూలు చేసుకోవడం. దాంతోపాటు ఒక న్యాయం ఏంటంటే వీళ్ళంతా ఖర్చు పెట్టలేదు. ఇది మనకు హ్యాపీ హోమ్స్ లో కొంత పెట్టుబడి పెట్టారు, 200 కోట్ల దాకా నగదు పట్టుబడింది. అట్లా ఇతరత్ర కొంత పెట్టుబడి పెట్టారు. కనుక కనీసం బాధితులకు ఒక ఉపశమనం అంటున్నారు. కానీ న్యాయవాదిగా నేను చెప్తున్నాను ఏంటంటే ఇవన్నీ బాధితుల దాకా చేరడానికి చాలా టైం పడుతుంది. కేసు కట్టారు కనుక కేసులో సాక్ష్యాల కోసం వీటన్నిటిని కూడా చూపించాల్సి ఉంటుంది. వెంటనే ఈ ఆస్తులు రిలీజ్ కావు.
అగ్రిగోల్డ్ బాధితులు ఎట్లాగో బాధపడ్డారో అదే రకంగా ఇప్పుడు వీళ్ళు కూడా బాధపడే పరిస్థితి వస్తుంది. నేను ఏమంటున్నానంటే ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఇట్లాంటివి అధిక లాభాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున వాళ్ళు లగ్జరీ కార్లు కానీ ఇతరత్ర గిఫ్ట్స్ కానీ ఇవ్వడము, దాంతో పాటు హోటల్లో మీటింగ్లు పెట్టడం, ఇవన్నీ చూశాం కదా. ఇవన్నీ చూసినప్పుడు అర్థం చేసుకోవాలంటే డబ్బును సంపాదిస్తుంది, కానీ ఒకటికి 100 రెట్లు సంపాదించాలి కదా. దాన్ని అర్థం చేసుకోకుండా చాలా చిన్న పెట్టుబడి నుంచి మొదలుకొని చాలా ఒక పిల్లల పెళ్లిళ్ళు దాచిపెట్టే డబ్బులు 2 సంవత్సరాల తర్వాత పెళ్లి చేస్తాం అనుకున్నప్పుడు ఈ డబ్బును బట్టిగా వృధా ఉంటే ఏం చేస్తుంది, డబ్బును సంపాదించగలిగిన అత్యాశ ఇది చేసింది అంటున్నాను. ముఖ్యంగా మధ్యతరగతి ఇందులో ఇరుక్కున్నారు. చాలా ఈ వీటి మీద అవగాహన ఉన్న వాళ్ళు ఎవరు ఇరుక్కోలేదు. దాంతోపాటు ఇంకోటి కూడా చేశారు, అంటే మన మనీ చైనింగ్ సిస్టమ్ అని గతంలో ఉండే మనీ చైన్ సిస్టమ్ అనేది గొలుసు కట్టు. అట్లా వీళ్ళు ఏం చేశారంటే దాన్ని ఒకరు పెట్టుబడి పెట్టడానికి ఇంకొకరు పరిచయం చేసేవాళ్ళు ఉండాలన్నారు. కనుక అట్లా ఒకరు మోసం చేసుకుంటూ ఒకరి వెంట ఒకరు చూసుకుంటూ మొత్తం మీద ఈ మనీ చైన్ సిస్టమ్ ద్వారా ఎట్లా మోసపోతారో అట్లాగే పెట్టుబడి పెట్టే క్రమంలో కూడా అట్లా మోసపోయారని నేను అనుకున్నాను. ఇప్పుడు వాళ్ళ మొత్తం చేష్టలు చూస్తే 3 అరెస్ట్ అయ్యారు. కనుక వాళ్ళు చెప్పిన కథ చూస్తే, పోలీసులు చెప్తున్న ఆధారాలు చూపెడితే మనం చూస్తుంటే చాలా పెద్ద హోటళ్లలో మీటింగ్ పెట్టారని, దాంతోపాటు ఇన్వెస్టర్స్ కోసం వాళ్ళు ఇంకొకరిని తీసుకొని రావాలని నిబంధన పెట్టారని, దాంతోపాటు వాళ్ళకు ఖరీదైన గిఫ్ట్లు కూడా ఇచ్చారని, బ్యాగులు ఇతరత్ర చిన్న గోల్డ్ వస్తువులు లేకుండా 1 గ్రామ్ గోల్డ్ ఇట్లాంటి ఇచ్చారని కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఎంతవరకు నిజమో తెలియదు, కానీ మొత్తం మీద ఇవన్నీ చూస్తే పెట్టుబడులు ఆకర్షించడానికి ₹1,00,000 కూడా మోసం చేయడానికి ₹1,000 ఖర్చు పెట్టారు. అందుకని 850 కోట్ల కుంభకోణం 3 ఏళ్లుగా సాగుతుంటే, మరి ఇప్పుడు మొన్నటికి 23 లక్షలు పెట్టుబడి పెట్టిన బాధితులు మాత్రమే బయటకు వస్తే ఇవన్నీ బయటపడ్డాయి కదా. మరి ఆ 3 ఏళ్ల క్రితం పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఏం చేశారు అంటే, ఇంకొక అనుమానం కూడా ఏంటంటే దీని మీద నేర చరిత్ర ఉన్న వాళ్ళు కూడా ఉన్నట్టు అర్థమవుతున్నారు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ కంపెనీలు పెట్టి సుమారు 100 మంది ఉద్యోగులు నియమించుకొని 20-25 మంది ఏమో పూర్తిగా దళాలను నియమించుకొని వాళ్ళ ద్వారా ఈ మనీ లాండరింగ్ పాల్పడ్డారు అని చెప్పారంటే, దాంతోపాటు ఏం చేశారంటే బెదిరింపులు కూడా పాల్పడ్డారు. ఎవరైతే గట్టిగా అడుగుతారో వాళ్ళని బెదిరించడం చేయడం, లేకపోతే ఇంత డబ్బును మీకు ఒకేసారి ఎక్కడి నుంచి వచ్చిందని మేము ఇన్కమ్ ట్యాక్స్ పట్టిస్తామని చెప్పి ఇట్లాంటివి కూడా పెద్ద ఎత్తున వాళ్ళని బెదిరించాలని కూడా అర్థమవుతుంది. ఇందులో ఇంకొక కోణం కూడా వెంకట నాకు అనిపిస్తుంది ఏంటంటే కొందరు అక్రమంగా అంటే లంచాల ద్వారానో ఇతరత్ర సంపాదించుకున్న డబ్బును కూడా ఇందులో పెట్టారని నాకు అర్థమవుతుంది. వాళ్ళను ఇంత ఒక ప్రభుత్వ ఉద్యోగులు అనుకోండి, ఇంత డబ్బు మీ దగ్గరికి ఎక్కడి నుంచి వచ్చింది, లెక్కలు చేస్తే కష్టం అని చెప్పి వాళ్ళని అట్లా బెదిరించాలని కూడా, అక్రమ సొమ్ము మతాలు పెట్టాలి ఇవాళ కాకపోతే రేపిస్తాం అని అట్లా కూడా బెదిరించాలని ఒక ఆరోపణ వస్తుంది. ఇవన్నీ కూలంకషంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కనుక ఇప్పుడే మనం పూర్తిగా కుంభకోణాన్ని గురించి వివరించలేం, కానీ ఇది మాత్రం ప్రజల ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల అత్యాశతోనే జరిగిన. ఎప్పుడు కూడా రూపాయి పెడితే రూపాయి లాభం వస్తుందంటే నమ్మడం అంతకంటే వృద్ధిగా ఇంకోటి ఏం లేదు. అది సరైనది కాదు. చాలా మంది ఏం చేస్తారంటే బ్యాంకులో ఇంట్రెస్ట్ 60 పైసలు కూడా పడదు కదా అని చెప్పి ₹1.50 ₹2 ఎవరికైనా చేయబదులు ఇచ్చో లేకుంటే ఇంట్రెస్ట్కి ఇచ్చో నష్టపోయిన సందర్భాలు చాలా చూస్తాం మనం. కానీ ఇట్లా పెద్ద ఎత్తున మేము ఈ వ్యాపారాలు చేస్తున్నాం, దీనిలో 100% లాభాలు వస్తాయి, అందులో మీకు 50% పంచుతామని చెప్పి ఏదైతే నమ్మబలికారో ఈ నమ్మడమే సరైనది కాదు. వాళ్ళు నమ్మారు కనుక వీళ్ళు ముంచారు. నమ్మంది ముంచలే కదా, వాళ్ళంతలో వాళ్ళు వచ్చి దోపిడీ చేయలే కదా. దోపిడీ దొంగలేమో డైరెక్ట్ గా ఇంట్లో దొంగలు పడి తోసుకెళ్తారు. ఇది అట్లా కాదు. అమాయకుల్ని మోసగించి మెల్లగా వాళ్ళని ఒప్పించి వాళ్ళ ద్వారా పెట్టుబడి పెట్టించి మోసం చేసే ప్రక్రియ ఇది. ఇప్పటికైతే కేసు రిజిస్టర్ అయింది. పూర్తి స్థాయిలో దీని వెనుక ఇంకేమైనా హస్తాలు ఉన్నాయా, ఈ ముగ్గురే ఉన్నారా, ఇంకెవరైనా హస్తాలు ఉన్నాయా, లేకపోతే ఇంకా ఇన్వెస్టర్లు ఉన్నారా, ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ ఏజెన్సీస్ వచ్చిన తర్వాత, రిజిస్టర్డ్ ట్రేడ్ కంపెనీస్ వచ్చిన తర్వాత పెట్టుబడి పెట్టే వాళ్ళు కూడా అసలు వీటికి విశ్వసనీయత ఉందా లేదా, ఈ నిజమైన కంపెనీలైనా కాదా అని చూడకుండా ఎట్లా పెట్టారని వాళ్ళ చాలా మార్గాలు వచ్చినాయి. వాళ్ళ ఇన్వెస్టర్స్ కు గైడ్ లైన్స్ కూడా చాలా వచ్చినాయి. గతంలో అంత అధ్వానంగా లేవు. ఇప్పుడు మీరు ఏ పత్రిక తీసుకున్నా లేకపోతే ఏ రకంగా కొందరు ట్యాక్స్ కన్సల్టెంట్ సలహా తీసుకున్నా, ఈ ట్రేడ్ చేసే వాళ్ళ సలహా తీసుకుని ఇంత ఏదైతే మోసపోయే వాళ్ళు కాదంటున్నాను. 3 ఏళ్ళు యథేచ్ఛగా మోసం చేసి ఇక్కడే పట్టుబడ్డారు. అందరూ ఆ ఇన్వెస్టర్లుగా అదృష్టం ఏంటంటే పట్టుబడ్డారు. వాళ్ళు చాలా మంది విదేశాలకు చెక్కేస్తారు. 850 కోట్ల రూపాయలు సంపాదించడం అంటే సర్కారు విదేశాలకు చెక్కేసి మళ్ళీ వాళ్ళని తీసుకురావడం కూడా కష్టమయ్యింది. చూస్తున్న ఎన్నో కుంభకోణాల్లో విదేశాలకు వెళ్ళిపోయి అక్కడే బతుకుతూ ఇక్కడ రాని సంగతి చూశారు. ఇవంతా చూస్తే ఇటీవల ఒక లక్కీ భాస్కర్ సినిమా వచ్చింది కదా. లక్కీ భాస్కర్ సినిమాలో ఎట్లా జరిగిందో
వీళ్ళందరూ అన్లక్కీ భాస్కర్స్ అయిపోయారు అంటున్నాను. లక్కీ భాస్కర్లు కాదు, వీళ్ళందరూ అన్లక్కీ భాస్కర్స్ అయ్యారు. దీని మీద ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ఇప్పుడు కేసు అయితే రిజిస్టర్ చేసింది. ఇప్పుడు దీని వెనుక మొత్తం అంతా తవ్వితే ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఎంతమంది ఎవరి దగ్గర నుంచి వసూలు చేశారు, బాధితులు కూడా మెల్లమెల్లగా కొందరు అక్రమంగా సంపాదించిన డబ్బు పెట్టే వాళ్ళు బాధితులు బయటపడరు. వాళ్ళకి ఆధారాలు ఉండాలి. డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, భూమి అమ్మితే వచ్చిందా, ఇల్లు అమ్మితే వచ్చిందా, ఏ రకంగా వచ్చింది అనేది ఆధారాలు ఉండాలి. కనుక ఆధారాలు లేని డబ్బు అయితే ఒక రకంగా ఇన్వెస్టర్లు నష్టపోయినట్టే నేను అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుంది. సార్, పోంజీ స్కామ్ అనేది గత 20 ఏళ్ల నుంచి చాలా రకాల మోసాలు ఈ పోంజీ స్కామ్ తరహాలోనే జరుగుతూ ఉన్నాయి. ప్రతిసారి ఇలాగా గ్రూప్ గ్యాదరింగ్స్, మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. వేల మంది ఈ పోంజీ స్కీమ్లో పాల్గొంటూ ఉంటారు. మోసాలు బయటపడుతూ ఉంటాయి. కానీ ఎందుకు ఇంత వేల మంది మధ్యలో జరుగుతున్న ఈ స్కామ్ని నిఘా సంస్థలు పసిగట్టలేకపోతూ ఉన్నాయి? అంటే ఫిర్యాదు చేయండి, ఎవరేం చేస్తారు? వాళ్ళంతా బలిపశువులు అయిపోయి ఉదాహరణ చూస్తాం. మనం ప్రైవేట్ చిట్ ఫండ్స్ నమ్మొద్దు. మామూలుగా చిట్ ఫండ్ కంపెనీలు రిజిస్టర్డ్ చిట్ ఫండ్ ఉంటే వాళ్ళకు డిపాజిట్స్ ఉంటాయి, వాళ్ళు గవర్నమెంట్ దగ్గర షూరిటీ ఇస్తారు, ఇవన్నీ జరుగుతాయి. వాళ్ళు కూడా ఎత్తేసిన సందర్భాలు చూసినాం. కానీ చాలా మంది పరిచయం కాగానే 20 మంది 30 మంది గ్రూపులు పెట్టడం, మొదట్లో 5,000 10,000 చిట్టీలు నడపడం, ఆ తర్వాత లక్షల రూపాయల చిట్టీలు నడపడం, పెద్ద ఎత్తున డబ్బు జమ కాగానే విచారణ ఎత్తేసి ఎక్కడికి పోవడం చూసాం. ప్రైవేట్ చిట్ ఫండ్ కంపెనీలు కాదు, చిట్ ఫండ్ నడిపే వ్యక్తులు అట్లా చూసాం. వీళ్ళు కూడా అంతే కదా. ఇప్పుడు వీళ్ళు 20 మంది 30 మందిని గ్రూపులు చేసి పెంచారు. ఒకే దగ్గరికి వందలాది మంది పిలవడే. ఒక వ్యక్తి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇంకోని పట్టుకుంటామని చెప్పి వీళ్ళకి ఆశ చూపించి కొందరికి మొదట్లో లాభాలు చూపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మనకు జనరల్ గా అప్పుడు మనకు ఏదైతే మన మంచి రెప్యూటెడ్ సంస్థలు కూడా ఈ పని చేస్తున్నాయి. నిజమైన రెప్యూటెడ్ సంస్థలు కూడా మీకు లాభాల్లో పనిచేస్తున్నట్టు మొదట్లో పెట్టుబడి పెడుతుంటే దాని మీద మళ్ళీ రిటర్న్స్ వస్తుంటాయి, చెక్కులు వస్తుంటాయి. తర్వాత 6 నెలల తర్వాత అన్ని ఆగిపోతుంటాయి. తర్వాత నష్టం వచ్చిందని చెప్పి మనం పెట్టిన పెట్టుబడికి 50% కూడా రాని సందర్భం. రిజిస్టర్డ్ మంచి కంపెనీస్ కూడా మీరు చూస్తే పెట్టుబడి షేర్ మార్కెట్ని అమ్ముకుంటే ఎప్పుడైనా మోసారు. ఎవరికి కొందరు లాభం అవుతుండొచ్చు, కానీ కాగితాల మీద ధనవంతులు అవుతారు, కాగితాల మీద వీళ్ళు పేదలు వెళ్ళిపోతారు. అదే ఇక్కడ జరిగింది ఏంటంటే ఇప్పుడైనా కనీసం వీళ్ళందరూ కూడా ఒక మోసాన్ని బయట పెట్టగలిగింది. కానీ లేకపోతే ఈ మోసం ఇంకా సంవత్సరాల తరబడి జరిగేది అంటున్నాను. ఆ 23 లక్షలు పెట్టుబడి పెట్టిన ఆయన వెంటనే డబ్బులు నాకు ఇవ్వమంటే బెదిరించాలని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం వల్ల కదా. ఎవరైనా పోలీసులు అక్రమంగా పలానా వాడు వ్యాపారం చేస్తుందని చెప్పి సోమోటో కేసు పెట్టలేరు కదా. ఎవరు ఫిర్యాదుదారు ఉండాలి. ఫిర్యాదుదారు ఉన్నాడు కనుక తీగలాగా డొంకంతా బయటపడుతుంది వెంకట. కనుక ఏమంటా అంటే ఇవాళ 2 రోజులు జరుగుతుందంటే ఎవరైనా బయటపడ్డప్పుడు కదా మోసం తెలిసేది. అంటే ప్రతి కంపెనీ మీద నిఘా పెట్టే యంత్రాంగం ఏ ప్రభుత్వానికి ఉండదు అంటున్నాడు. కనుక ఇక్కడ ఫిర్యాదు వచ్చిన తర్వాత చేస్తేనే 250 కోట్లు బయటపడ్డాయి. ఇది చాలా మంది ఇప్పుడు ఒక్కరే కదా, దొరికితే దొంగ, దొరకకపోతే దొర. ఇట్లాంటి కంపెనీలు చాలా ఉండొచ్చు. ఇంకా కనుక పెట్టుబడి పెట్టే వాళ్ళు మనం ఆలోచన చేయాలంటే ఇవాళ అత్యాశకు పోయి రూపాయి వస్తుంది అనే దాని మీద ఎక్కడ రాదు అంటున్నాను. అందుకనే బ్యాంకుల్లో ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువైనాయి, బయట ఇంట్రెస్ట్ రేట్ కొంచెం ఎక్కువ ఇచ్చి అసలుకి ఎగబెట్టే వాళ్ళు ఉంటారు, మహానుభావులు ఉంటారు. ఇది అంతకంటే పెద్ద మోసం, పెద్ద ఘోరం అంటున్నాను. కనుక ఏవైతే ఈ పెట్టుబడులు పెట్టే క్రమంలో మాకు సేఫ్ గా ఉంటాయి డిపాజిట్లు అనుకుంటున్నారు, కానీ కష్టం. కాకపోతే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టి తప్పుగా. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టదలుచుకుంటే చాలా ఉన్నాయి కదా. బ్యాంకుల్లో గవర్నమెంట్ ప్రభుత్వ రంగంలో ఉన్నాయి, ప్రభుత్వ రంగంలో లేని బ్యాంకులు ఉన్నాయి. వీటిలో పెట్టుకోవచ్చు కదా. కాకపోతే ఇంత పెద్ద ఎత్తున లాభాలు ఉండవే ఉంటారు. అందుకనే అత్యాశకు పోవడం వల్ల మాత్రమే జరిగింది. ఇది స్వయంకృత అపరాధం అంటున్నాడు. కానీ అయినా బాధితుల పక్షాన్ని నిలబడాల్సిందే, ప్రభుత్వం బాధితులకు డబ్బులు ఇప్పించాల్సిందే. కానీ పోయేటప్పుడు ఇరికేటప్పుడు అయినప్పుడు ఈ సంఘటన చూసుకోండి, ఈ కేసు చూసుకొని ఇక ముందు పెట్టుబడి పెట్టేవాళ్ళు కూడా ఇటువంటి వాళ్ళు నమ్మకుండా ఉండాలి. మీరు అన్నట్టు హోటళ్లలో 20-25 మంది ఒక దగ్గర ఇంత ఖర్చు ఎక్కడి నుంచి పెడుతున్నారు, ఈ ఖర్చు అంతా మన డబ్బే కదా అని అర్థం చేసుకుంటే ఏం కాకపోయి. చూడండి, రూపాయి లేకుండా పెట్టుబడి లేకుండా అక్కడి నుంచి ప్రకాశం జిల్లా నుంచి బతకవచ్చి ఇక్కడ ఉండి ఇన్ని బోగస్ కంపెనీలు పెట్టి రకరకాలకు మోసం చేశారంటే అర్థం చేసుకోవచ్చు. అసలే అమాయకత్వాన్ని, అత్యాశను, ఈ రెండింటిని కొందరేమో పాపం అత్యాశ కంటే అమాయకత్వం కూడా. అసలు షేర్ మార్కెట్ అందరికీ వెసులుబాటు ఉండదు. ఎవరికి ఇప్పుడు నాలాంటి వాడికి నేను అడ్వకేట్ అయ్యి కూడా నాకు షేర్ మార్కెట్ మీద అవగాహన ఉండదు అనుకోండి, మోసపోతాం కదా. అందుకని మోసపోయే ముందు కొంచెం ఈ రంగాల అనుభవం ఉన్న సంప్రదించడము చేస్తే బాగుండేది.
కానీ మన దగ్గర డబ్బు ఉందని ఎవరికి చెప్పుకోకుండా, లేకుంటే అక్రమంగా వచ్చిన డబ్బును కూడా మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. సార్ ఏదైతే సార్ ఈ ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన గడ్డం వేణుగోపాల్, వెంకట్రావు, వీరంతా శ్రేయస్ పాల్, ఈ ముగ్గురు పట్టుబడడం జరిగింది. అయితే వీరి దగ్గర నుంచి ఆ డబ్బులు వసూలు చేసే అవకాశం ఉందా? ఏదైతే మోసపోయిన వారికి ఆ డబ్బులు రిటర్న్ చేసే అవకాశం ఉందా? వెంటనే రామంటున్నాం, అందుకని కోర్టు పరిధిలో ఉంటుంది కనుక ఆ డబ్బంతా సీజ్ చేస్తారు. డబ్బు దొరికింది కొంత. మనకు హ్యాపీ హోమ్స్ లో కూడా కొన్ని ఫ్లాట్లు సీజ్ చేశారంటున్నారు. అవి కూడా వెంటనే అమ్మరాదు కదా. మొత్తం మీద సగం కంటే తక్కువ, 1/3 కంటే ఎక్కువ అయితే ఆస్తులు పట్టుబట్టాయి. కొంచెం నయం అంటే గుడ్డులో మెల్ల అంటున్నారు. లాభం రాకున్నా సరే ఈ డబ్బులు కనీసం గుడితీపద్దు అంటారు. ఎవరైతే నష్టపోతారో వాళ్ళని అప్పులు ఎవరికి ఇచ్చేదో, ఎవరైతే పెట్టుబడి పెట్టారో వాళ్ళకు రేపు ఏంటంటే ఒక అమ్మికేస్ కూలీ కావాల్సి వస్తుంది. రేపు పొద్దున ఆ కోర్టు ఒక కమిషన్ ఏర్పాటు చేయాల్సి వస్తుంది. ఆ తర్వాతనే వీళ్ళ డబ్బులు వీళ్ళు చేతులకు 4 ఏళ్ళు పట్టవచ్చు, 5 ఏళ్ళు పట్టవచ్చు. అందుకని మీరు చూస్తే అగ్రిగోల్డ్ బాధితులు ఇంకా ఉన్నారు కదా, చూస్తున్నాం కదా మనం. అందుకని వీళ్ళకు నా సలహా ఏంటంటే డబ్బులు ఏమైనా ఉంటే రియల్ ఎస్టేట్ పెట్టుకోవాలి. రియల్ ఎస్టేట్ కూడా చాలా మోసపోతారు. అంతేందుకు ఒక ఫ్లాట్ కానీ లేకుంటే ఏదైనా ఇల్లు కొనేటప్పుడు అడ్వకేట్ దగ్గర చాలా మంది రారు. చూస్తుంటారు, అడ్వకేట్కి ఇచ్చే ఫీజు ఎక్కువ అనుకుంటారు. నిజంగా చెప్పాలంటే దానికి సంబంధించిన కాగితాలు ఉన్నాయా లేవా, పర్మిషన్ ఉన్నాయా లేవా, జిహెచ్ఎంసీ మనకు పర్మిషన్ ఉందా లేదా చూసి కొనాలి కదా. అంతేందుకు వాళ్ళు జిహెచ్ఎంసీ లాంటిది కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. ఫలానా మనకు విల్లాస్ కానీ లేకుంటే ఫలానా ఫ్లాట్స్ కానీ పర్మిషన్ ఉందా లేదా మన వెబ్సైట్లో కొట్టుకుంటే తెలుస్తుంది కదా. అందుకని ఏమంటే రియల్ ఎస్టేట్ మీద పెట్టండి. మీరు ఏమైనా డబ్బులు ఉంటే మనకు డబ్బులు ఉంటే రియల్ ఎస్టేట్ మీద పెట్టండి. దానికి కూడా కొంత కన్సర్న్ అడ్వకేట్లను సంప్రదించి పత్రికా ప్రకటన ఇచ్చి పలానా ఆస్తి కొంటున్నాం, మేము దీని మీద ఎవరికైనా అభ్యంతరాలు తెలపండి. ఒక చిన్న ప్రకటన, ఒక మా అంటే 10 సెంటీమీటర్ల ప్రకటన వేస్తే రేపు పొద్దున మనకు వెసులుబాటు ఉంటుంది. అంటే బర్రె కొనుక్కుంటున్నారు, గేదెను కొనుక్కుంటున్నారు, కానీ గేదెకు కావాల్సిన తలుపు కొనడం లేదంటున్నాను. అందుకని ఇవాళ ఈ షేర్ మార్కెట్లో పెట్టిన దానికంటే ఒక రకం చెప్పాలంటే ఇవాళ ఒక సంవత్సరం నుంచి షేర్ మార్కెట్ మన రియల్ ఎస్టేట్ పడిపోయింది, కానీ నిజంగా పడిపోయిందని పడిపోలేదు, ఉన్నంతలో ఉన్నది. కనుక అవసరమైతే ఇట్లాంటి దానిలో పెట్టుబడి పెట్టవచ్చు. లేకుంటే సేఫ్ సైడ్ అయితే బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు, ఉన్నంతలో పోస్ట్ ఆఫీస్ మంచి ఇంట్రెస్ట్ ఇస్తున్నది, పెట్టుకోవచ్చు. కానీ అత్యాశగా కూడా వల్ల సమస్య వస్తుంది. షేర్ మార్కెట్ అనేది పూర్తిగా లక్ మీద పూర్తిగా లేకుంటే మొత్తం మార్కెట్ వనరుల మీద ఆధారపడుతుంది. కనుక అటువంటి దాంట్లకు చాలా చిన్న పెట్టుబడులు పెడితే తప్పు, నష్టం లేదు. కానీ లక్షల కొద్ది ఇట్లాంటి 23 లక్షలు ఒక ఆయన పెట్టినట్టు అర్థం చేసుకోవచ్చు. ఇట్లాంటి పెట్టుబడి నష్టం అవుతుంది. ఇప్పటికైనా సరే పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించాలని. ఇటువంటి గంటికలు మోగినాయి, ప్రమాదం జరిగింది. ఇటువంటి దాన్ని మనం అర్థం చేసుకొని వచ్చే తరం కూడా ఎవరైతే పెట్టుబడి పెడదాం అనుకుంటున్నారో ఏది సేఫ్ ఏది కాదనేది మనం అర్థం చేసుకొని పెడితే బాగుంటుందని ఉద్దేశం. ఓకే సార్, ఈ రక తరహాల స్కామ్లకు సంబంధించి మ్యూల్ బ్యాంక్ అకౌంట్లను వాడడం, ఫేక్ అకౌంట్స్ని, ఫేక్ పర్సన్స్ని వాడడం అనేది పరిపాటిగా మారిపోయింది. సో ఈ ఫేక్ అకౌంట్స్ని బ్యాంకులు ఎలా గుర్తించాలి, ఇది పోలీసులు దీని మీద ఎలాగా సొల్యూషన్ దీనికి ఏమైనా ఉందంటారా? మంచి ప్రశ్న. నా ఉద్దేశం అంటే దీనికంతా నా ఉద్దేశం సుప్రీంకోర్టు లాంటిది ఇది కారణం. సుప్రీంకోర్టు ఎందుకు నిందిస్తున్నానంటే మీరు ఒక బ్యాంకులో అకౌంట్ తెరవాలన్నా, లేకపోతే ఒక సిమ్ కార్డు తీసుకోవాలన్నా గతంలో ఆధార్ కార్డు ప్రామాణికంగా తీసుకునేవారు. సుప్రీంకోర్టే దీనికి గోప్యతకు భంగం అని చెప్పి చాలాసార్లు తీర్పులు ఇచ్చి దాన్ని నిర్వీర్యం చేసింది కదా. ఆధార్ కార్డు ఆఖరికి ఓటర్ లిస్టులో పేరు చేర్చడానికి పనికి రాకుండా చేసింది. అందుకని ఏమంటారంటే ఫేక్ అకౌంట్ ఎట్లా తెరుస్తున్నారు? మీరు సిమ్ కార్డు అవసరం లేకుండా బ్యాంక్ మేనేజర్తో కుమ్ముక్కై తెరుస్తున్నారు. 4 రోజులు విత్డ్రా చేసుకుంటారు, వేరే అకౌంట్లకు మార్చుకుంటారు, ఆ అకౌంట్లో డబ్బులు ఉండవు. ఏం చేస్తారు? ఎవరైనా మోసపోతారు కదా. అట్లాగే సిమ్ కార్డులు కూడా గతంలో ఆధార్ కార్డు కంపల్సరీ లింక్ ఉంటుండే, కానీ అది తీసేశారు ఇప్పుడు. కనుక సిమ్ కార్డులు కూడా అడ్డుగా సంపాదించుకుంటున్నారు. ఫోన్లు చేయడం, ఆ ఫోన్ 4 రోజులు వాడిన తర్వాత తీసేయడం. కానీ సైబర్ నేరాలన్నింటికి కూడా కారణం వైట్ కాలర్ నేరాలు పెరగడానికి ఏదో ఒక ఆధారం ఉంటే ఆధారాన్ని కూడా సుప్రీంకోర్టు లాంటి అత్యున్నత న్యాయస్థానమే ఇది పనికిరానిగా తేల్చి ఆధార్ కార్డు ఎందుకు పనికి రాకుండా తేల్చేసి ఇప్పుడు ఏమంటారు, బీహార్ ఎన్నికల్లో మీరు మన ఆధార్ కార్డు ఎందుకు పాటిస్తారు అడుగుతున్నారు అమాయకంగా. జరిగింది అది కదా. అందుకని బ్యాంకుల్లో అకౌంట్ తెరవడానికి అడ్రస్ ప్రూఫ్ తో సహా ఒక మనకు ఆధార్ కార్డు కనుక అనుసంధానం చేసింటే బాగుండేది. ఆధార్ కార్డులో పెద్ద వివరాలు ఏముండవు, అడ్రస్సే ఉంటుండొచ్చు. కానీ ప్రతి మనిషికి ఆధార్ కార్డు నెంబర్ ఉంటుంది కదా. ఆ నెంబర్ని పట్టుకుంటే వాళ్ళు ఎక్కడున్న వాళ్ళ సిమ్ కార్డు కానీ వాళ్ళ ఫోన్ కానీ పట్టుకోవడానికి వీలు. వాళ్ళ అంత అదృష్టవశాత్తు ఇప్పుడు మొత్తం ఎవరైతే పెట్టుబడి పెట్టారో వాళ్ళ అదృష్టవశాత్తు 850 కోట్లు దోచుకున్న 200-300 కోట్ల ఆస్తులు మిగిలి ఉండి నిందితులు దొరికింది. చాలాసార్లు దొరకరు. ఇది అదృష్టమే. ఎవరైతే పెట్టుబడి పెట్టిన వాళ్ళ అదృష్టమే.
కనుక ప్రభుత్వం Right. దీని మీద పూర్తి ఎంక్వైరీ చేయాలి. ఇటువంటివి ఇక ముందు జరగకుండా చూసే ప్రయత్నం చేయాలని నా ఓకే, రైట్. థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ సార్ మీ విశ్లేషణ అందించినందుకు. సో ఏదైతే పోంజీ స్కామ్ తరహాలో ఇంకొక భారీ మోసం వెలుగు చూసింది హైదరాబాద్ మణికొండలో. ఏదైతే ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన వ్యక్తులు ముగ్గురు ఫేక్ కంపెనీల పేరుతో స్టాక్ మార్కెట్ల పేరుతో మోసం చేసిన ఘటన అయితే వెలుగులోకి చూస్తుంది. సో ప్రజలు దీనిని బట్టైనా అప్రమత్తంగా ఉండాలి పెట్టుబడులు పెట్టేటప్పుడు. సో ఇది వాళ్ళ బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.